నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తరిమి కొడదాం, కార్యకర్తల వల్లే అధికారం వచ్చిందన్న సీఎం రేవంత్. పార్టీ మారిన ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించండి, స్పీకర్ను కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనే కారణం, సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల. షర్మిలకు జగన్ చేసిన అన్యాయం ఏంటో చెప్పాలి, చంద్రబాబుతో ఏం ఒప్పందం జరిగిందన్న సజ్జల. తృణమూల్ ఆప్ బాటలోనే జేడీయూ, ఎన్నికల వేళ ఇండియా కూటమిలో చీలికలు. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్ ను తిప్పేసిన భారత బౌలర్లు, ఉప్పల్లో టెస్ట్లో తొలి రోజు టీమిండియాదే పైచేయి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట అన్నది స్వయంగా జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇప్పుడు దానిపైన చర్చ. ఇంతకీ వైసీపీ అధినేత, ఏపీ సీఎం ఎందుకలా అన్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఓటమి భయానికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమా, లేక ఇంకేదైనా వ్యూహమా? ఇప్పటికిప్పుడు అధికారం నుంచి దిగిపోయినా ఎలాంటి విచారం లేదు. ఇవే ఈ కామెంట్లపైనే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ఓ సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ కేడర్తో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతల్లోనూ పెద్ద ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో మరోసారి అధికారం మాదే, వై నాట్ 175 అంటూ మొన్నటి వరకు గర్జించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఎన్నికలకు మరో 2-3 నెలలు మాత్రమే సమయం ఉందన్న వేళ ఎందుకిలా అన్నారు? వైసీపీ ఓటమి తప్పదు అన్న సంకేతాలేమన్నా ముఖ్యమంత్రికి అందాయా, లేక మరేదైనా వ్యూహం ఆయన మాటల్లో దాగుందా? ఏ నలుగురు కలిసినా ఈ మాటల గురించే మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండేలా చూస్తున్నాం, మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తేనే మాకు ఓటేయండి అంటూ మొన్నటి వరకు ప్రతి సభలోనూ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా ఇలా మాట్లాడేసరికి ఆయన వ్యాఖ్యల వెనుకున్న మర్మమేంటి అనే దానిపై ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. జగన్ మాటలపై ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఓవైపు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు పర్యవసానంగా అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. దీనికి తోడు తన సొంత సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పీసీసీ చీఫ్గా రంగంలోకి దిగారు. తన పైనే వాగ్బానాలు సంధిస్తున్నారు. ఇలాంటి వేళ ఆయనలో ఓటమి భయం మొదలైందంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనికి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయడం లేదు. అదే సమయంలో ఎన్నికల వేళ ముందుండి పార్టీని నడిపించాల్సిన నాయకుడు ఇలా మాట్లాడమంటే ఓటమిని ఒప్పుకున్నట్లే అన్న నిరాశ వైసీపీ కేడర్లో కనిపిస్తోంది. అంతేకాదు, గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇదే విధంగా మాట్లాడారు అని ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా
వ్యాప్తంగా కారణం ఏదైనా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటైన కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైఎస్ కుటుంబం చీలిందంటే అందుకు కారణం జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటే అందుకు కారణం ఏపీ సీఎం జగనేనంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిన ఆవశ్యకతను శ్రేణులకు, నాయకులకు వివరించారు. ఇక తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల సాక్షిగా గట్టి కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఇదంతా జగన్ తన చేజేతులో చేసుకున్నదే అన్నారామె. అసలు వైఎస్ కుటుంబం చీలిందంటే అందుకు కారణం జగనేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తానన్న షర్మిల స్వలాభం చూసుకోకుండా జగన్ గెలుపునకు తన వంతు ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ సీఎం అయ్యాక జగన్ మారిపోయారంటూ చెప్పుకొచ్చారు షర్మిల. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి జగన్ ఏనాడు మాట్లాడలేదన్నారు షర్మిల. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ చెప్పిందని, కానీ ఇవాళ అసలు రాజధాని అంటూ ఉందా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్ను సీఎం చేశారని, కానీ ఆయన పనితీరు మాత్రం అందుకు తగ్గట్టుగా లేదంటూ ఎద్దేవా చేశారు షర్మిల. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అని. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈ రోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా, ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయలేదా అంటూ ప్రశ్నించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. తన స్వార్థం కోసమే కాంగ్రెస్ ను, కుటుంబాన్ని జగన్ విడగొట్టారని విమర్శించారాయన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బ్రతుకున్న రోజుల్లో అనేక సార్లు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం నా కల అని ఆయన చెప్పడం జరిగింది. తండ్రి యొక్క కళలను విస్మరించేవాడు కొడుకే అవుతాడని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించడానికి, తీసుకోవటానికి జగన్ అనర్హుడు అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఆయన గతంలో చేసిందేమిటి, ఇప్పుడు చేస్తుందేమిటో అంతా ప్రజల ముందే ఉంది. ఇంట్లో తండ్రి శవం పెట్టుకొని తనను ముఖ్యమంత్రిగా చెయ్యాలనేసి సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు జగన్. అటు ఏపీ సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. అదే ఇవాళ రాజశేఖర రెడ్డి అయిందంటే కేవలం సోనియా గాంధీ దయవల్లనే అయిండు కనుక దాని మీద మర్చిపోయి కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పని అయిపోయింది. వాళ్ళు కాంగ్రెస్ నిలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అంతు చూస్తాం. వచ్చే ఎన్నికల్లో ఈ పని ఖతం. మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనపై మాటల తోటాలు పిలుస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తుంటి గాయంతో గత కొద్ది రోజులుగా బాధపడిన ఆయన మెల్లగా కోలుకొని పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో రేపు మధ్యాహ్నం 12:30కు ఈ భేటీ జరగనుంది. ఇక రానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహాలు, కీలక బిల్లులు, ఇతర అంశాల్లో లేవనెత్తవలసిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి బీఆర్ఎస్కు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు సైతం హాజరు కానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవిని అడ్డం పెట్టుకొని ఇన్నాళ్లు నగర శివార్లతో పాటు పలుచోట్ల అనుమతులు ఇచ్చి కోట్లు వెనకేసిన తీరు అధికారులనే ఆశ్చర్యపోయేలా చేసిందంటే బాలకృష్ణ దందా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏలో అవినీతి తిమింగళాలు ఒక్కొక్కటిగా పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని మరింత ప్లాన్ ప్రకారం విస్తరించాలని ప్రభుత్వం హెచ్ఎండిఏ ఏర్పాటు చేస్తే అందులో పనిచేసే ప్లానింగ్ అధికారులు మాత్రం తమ పదవిని అక్రమ సంపాదనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇక్కడ పనిచేసిన అధికారులు వరుసగా అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కుతుండడమే ఇందుకు నిదర్శనమా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా రెరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టుతో ఇక్కడ జరిగే చాటుమాటు వ్యవహారాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా కొనసాగుతూనే హెచ్ఎండిఏలో డైరెక్టర్ పోస్టు పొందారు. మున్సిపల్ శాఖలో డైరెక్టర్గా 5-6 ఏళ్లకు పైగా, హెచ్ఎండిఏలో డైరెక్టర్గా 2 విడతలు అంటే సుమారు 8 ఏళ్ల పాటు కొనసాగారు. అంతేకాదు దాదాపు 5 ఏళ్లు ఏకకాలంలో జోడు పదవుల్లో కొనసాగారు. ఆ సమయంలో అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారని సిబ్బంది చెబుతున్నారు. ఎక్కువ భాగం సచివాలయం నుంచే బాధ్యతలు నిర్వహించేవారు అనే ఆరోపణలు ఉన్నాయి. శివబాలకృష్ణ చేపట్టిన 2 పదవులు అత్యంత కీలకమైనవి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బహుళ అంతస్తుల భవనాలు, భారీ లేఅవుట్లు అనుమతుల విషయంలో ప్రముఖంగా వ్యవహరించారు. అనేక లేఅవుట్లకు ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే వ్యవసాయానికి ఉపయోగించే భూమిని కమర్షియల్కు మార్చడంలో ఈ అధికారి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మసబ్ ట్యాగ్ ప్రాంతంలోని ఆఫీసులో రాత్రిళ్లు సైతం డెవలపర్లతో భేటీలు జరుపుతూ అక్రమంగా అనుమతులిచ్చి లబ్ధి పొందారనే ఆరోపణలు గతంలోనే గుప్పుమన్నాయి. వాస్తవానికి హెచ్ఎండిఏలో 4 జోన్లు శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, గట్కేసర్ ఉండగా ఇందులో ఉన్న 2 డైరెక్టర్లు చెరో 2 జోన్ల బాధ్యతల్ని చూడాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల అండదండలతో శివబాలకృష్ణ 3 జోన్లలో అనుమతులు ఇచ్చే పనిని చక్కబెట్టారన్న ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏలో మరో డైరెక్టర్ ఉన్నా ఆయన ఏడాది పాటు మేడ్చల్ జోన్లో కేవలం 2 మండలాలకు మాత్రమే పరిమితం చేశారు. మిగతా హెచ్ఎండిఏ పరిధిలో అన్ని భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతుల విషయంలో శివబాలకృష్ణ కీలకం కావడంతో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బాలకృష్ణ ఇలా వ్యవహరించడం వెనుక ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా తెలుసుకొని పక్కా వ్యూహంతో దాడి చేసిన ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారీగా వెండి, బంగారు నగలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పదుల కొద్దీ ఐఫోన్లు సీజ్ చేశారు. నానక్రామ్గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి దాదాపు 100 ఎకరాల భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 4 నుంచి 500 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా పెద్ద ఎత్తున ఆకాశహర్మ్యాలు వచ్చాయి. ఎకరం 100 కోట్ల వరకు వేలంపాటల్లో పలికే పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటివి ఆసరాగా చేసుకొని కోకాపేట, పుష్పాలగూడ, నర్సింగ్, మణికొండ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. గతంలో దీనిపైనే కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధానంగా నేటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో విమర్శలు సైతం గుప్పించారు. కానీ నాటి ప్రభుత్వం ఆయన మాటల్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం శివబాలకృష్ణను రెరా సెక్రటరీగా, మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించడం, దీనికి తోడు నాడు వివక్షంలో ఉన్నప్పుడే గళం విప్పడం ద్వారా అక్రమ అధికారుల భరతం ప్రస్తుతం పడుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏసీబీకి శివబాలకృష్ణ దొరికారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏసీబీ అరెస్టుతో శివబాలకృష్ణ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఉప్పలగూడ సర్వే నెంబర్ 446లో కోర్టు పరిధిలోని వివాదాస్పద భూములకు అనుమతులిచ్చారని సూర్యప్రకాశ్ అనే వ్యక్తి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్కు, హైరాస్ అపార్ట్మెంట్స్కు శివబాలకృష్ణ అనుమతులిచ్చాడని ఆరోపించారు. అక్రమ అనుమతులపై హైకోర్టుకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశాడన్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలంటున్న బాధితుడు సూర్యప్రకాష్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. డైరెక్టర్ శివబాలకృష్ణ మీద ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే శివబాలకృష్ణ బాధితులు చాలా మంది ఉన్నారు, వారిలో మొదటి స్థానం చూసుకున్నట్టయితే సూర్యప్రకాష్ గారు. ఇది ఉప్పాలగూడలో ఉన్నటువంటి తమ 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా అవినీతికి పాల్పడ్డారు. మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివబాలకృష్ణ అని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సూర్యప్రకాష్ దగ్గర నుంచి తెలుసుకుందాం. చెప్పండి సార్. మేడం, నాకు ఉప్పాలగూడ సర్వే నెంబర్ 447లో 6 ఎకరాలు 36 గుంటలు ఉన్నది. దీని మీద చాలా కాలం నుంచి కోర్టు కేసు నడుస్తుంది, పట్టేదారులతో కోర్టు కేసు నడుస్తుంది. 2003లో మాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉందండి, నాట్ టు ఏలియనేట్ అనేసి, భూమి అమ్మకూడదు అనేసి పట్టేదారులు. కానీ పట్టేదారులు ఏం చేశారు, 2007లో ఒకరికి రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేశారు. మేము అడిగాం పట్టేదారులని, అలా ఎలా చేశారు, ఆల్రెడీ ఇంజంక్షన్ ఉంది కదా అంటే, వాళ్ళు చూసుకుంటామన్నారు, ఎవరైతే ఉన్నారో చూసుకుంటామన్నారు అనేసి చెప్పారు. సరే అనేసి మళ్ళీ 2009లో ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏం చేశారు, మా కేసులో ఇంప్లీడ్ అయ్యారు, ఇంప్లీడింగ్ పిటిషన్ వేశారు. అండ్ 2013లో వీళ్ళు ఇంకొకరికి అమ్మారు. వాళ్ళు రఘురామ్ కన్స్ట్రక్షన్స్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో డాక్టర్ సచ్చిదానందరావు అని పేరు, ఆయన్ని డాక్టర్ ఆనందరావు అని పిలుస్తారు. వాళ్ళకి ఈ విషయం చెప్పారో లేదో అనే సంగతి నాకు తెలియదు. మళ్ళీ 2018లో ఈ ఇంప్లీడింగ్ పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటండి, ఇంప్లీడింగ్ పిటిషన్ డిస్మిస్ అయిందంటే దానికి ఇంకా శాంక్టిటీ లేదు, అంటే వాళ్ళు ఓడిపోయారు కేసు. మాకు కోర్టు డిగ్రీ ఇచ్చిందండి అండ్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళమనింది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఉంది. ఈ విషయం తెలవగానే, డిగ్రీ సంగతి తెలవగానే వీళ్ళు కోర్టులో కేసేశారు. నేను థర్డ్ పార్టీ అని. థర్డ్ పార్టీ వీళ్ళు కాదండి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళు థర్డ్ పార్టీస్. యాక్చువల్గా వాళ్ళకి మాకు సంబంధం లేదు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడగాలి. సో మా మీద కేసేశారు.
సార్ జ్యుడిషియల్గా మీకు అప్పుడు ఎలాంటి న్యాయం జరిగింది? ఎందుకంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వేరు. జ్యుడిషియరీని కూడా వీళ్ళు తప్పుగా పట్టించారు. డెఫినెట్లీ అండి. ఎందుకు అంటే నా శివబాలకృష్ణ గారు ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నారు, హెచ్ఎండిఏ డైరెక్టర్గా. నేను ఆ టైంలోనే లెటర్ సబ్మిట్ చేశాను. సార్ వీళ్ళు పర్మిషన్స్ అప్లై చేస్తున్నారు, హైరైజ్ పర్మిషన్స్. నాకు అప్పుడే తెలిసింది ఈ విషయం. నేను లెటర్ రాశాను, దానికి ఎటువంటి రిప్లై లేదు ఆయన అంటారు హైకోర్టులో ఒక ఎఫిడవిట్ ఫైల్ చేస్తాను. నేను రిప్లై ఇచ్చాను నా లెటర్స్కి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అడిగాను. ఆ డాక్యుమెంట్స్ నాకు అందలేదు, అందుకనేసి నేను త్రూ కమిషనర్ ఆర్డర్ పాస్ చేసి పర్మిషన్స్ ఇచ్చేసాను అనేసి మెన్షన్ చేశాను. నాకు ఒక విషయం అర్థం కాలేదు మేడం, వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడానికి అంత తొందర ఎందుకు? నేను లెటర్ సబ్మిట్ చేసిన 10 రోజులకి వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఏంటి? అక్కడ డేట్స్ కూడా చూస్తే మీకు ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంత తొందర ఎందుకు? అంటే దీని వెనకాల ఎవరైనా ప్రెషర్ చేస్తున్నారా? సార్ ఫైనలీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ముఖంగా? నాకు న్యాయం జరగాలండి, నా ల్యాండ్ నాకు వాపస్ రావాలి. నాదే కాదండి, ఎంతమంది బాధితులు ఉన్నారో అందరి ల్యాండ్ వాళ్ళ చేతుల్లోకి రావాలనేసి నేను కోరుతున్నాను. అండ్ అందరూ వచ్చేసి మీడియా ముందు వచ్చేసి వాళ్ళ బాధను చెప్పుకోవాలి. అది సీఎం దాకా వెళ్ళాలి. సీఎం దాన్ని ఏదో ఒక పరిష్కారం చేస్తారు అనేసి నాకు నమ్మకం ఉందండి. మొత్తానికి చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ మీద ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు, ఆదాయం నుంచి ఆస్తులు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సూర్యప్రకాష్ మొదటి వ్యక్తి, ఇంకా బాధితులు వేల సంఖ్యలో ఉంటారన్న కోణంలోనే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే పాలగూడలో ఉన్నటువంటి వారి ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి, గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఇతనికి రావడము, ఇది కూడా కోర్టు కేసు కూడా కొన్ని ఏళ్ళైనా సరే ఇది తెగదు, దీన్ని మీరే పరిష్కరించుకోవాలన్న కోణంలోనే, కాంప్రమైజ్కి రావాలన్న కోణంలోనే ఇతన్ని మభ్యపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సూర్యప్రకాష్ తన ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో తన ప్రాపర్టీ తనకి ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ని, అలాగే ప్రభుత్వం తనకి న్యాయం చేయాలి. అలాగే దీనికోసం ఏసీబీ అధికారుల దగ్గర కూడా వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తానన్న కోణంలోనే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.